టైమ్ చేంజ్ అలర్ట్. అంటే టైమ్ చేంజ్ మనకి ఏ టైంలో ఏ సీరియల్ టైమ్ చేంజ్ అవుతుందో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలాంటి టైమ్ చేంజ్ అలర్ట్‌లు ఏం జరిగాయి ఎక్కడ అనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక చిన్న అప్డేటు మన ఛానెల్‌లో మొత్తం 6 సీరియల్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. ఫస్ట్ 'గుండెనిండా గుడిగంటలు', 'బ్రహ్మముడి', 'కార్తీక దీపం', 'ఇల్లు ఇల్లాల పిల్లలు' అలాగే 'నువ్వంటే నేనొత్తుగా', 'నిండు మనసులు' సీరియల్ ఈ 6 సీరియల్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రతిరోజు కంపల్సరీ ఒక 4-5 సీరియల్ అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. వాటికి సంబంధించిన పోల్స్ కూడా వస్తా ఉంటాయి. కమ్యూనిటీ ట్యాబ్‌లో అలాగే నోటిఫికేషన్‌లో మీరు గంటకు ఒకసారి చెక్ చేయొచ్చు. మన ఛానెల్‌లో కిరణ్ రామినేని అని సెర్చ్ చేశారంటే మీకు కుప్పలు కుప్పలుగా ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రాకుండా రెగ్యులర్‌గా మెసేజ్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడో రాత్రికి తెల్లారబెట్టిన వీడియో నైట్ ఆ విధంగా చూస్తా ఉంటారు. అందుకోసం అనేసి కొంచెం చెక్ చేస్తానండి కిరణ్ రామినేని అనేసి. అలాగే 'బిగ్ బాస్'కి సంబంధించిన రివ్యూస్ కూడా మన ఛానెల్‌లో అయితే వస్తుంటాయి. 'బిగ్ బాస్'లో ఎలిమినేషన్ గానీ, నామినేషన్స్ గానీ, అలాగే కాంటెస్టెంట్లు, ఇంపార్టెంట్ విషయాలు అన్నీ మాట్లాడదాం. అలాగే మన 'స్టార్ మా' బ్యాచ్ సీరియల్ బ్యాచ్ అయితే రాబోతుందనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వాచ్ చేయండి ఆ వీడియో కూడా. ఇక్కడ మనం మాట్లాడుకునేది మెయిన్‌గా టైమ్ ఇంపార్టెంటా? లేకపోతే స్టోరీ ఇంపార్టెంటా? అని మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి. టైమ్ ఇంపార్టెంట్, స్టోరీ ఇంపార్టెంటా అనేది. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన సీరియల్ 'మగువ ఓ మగువ' సీరియల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 'మగువ ఓ మగువ' సీరియల్ మనకు స్టార్ట్ అయిందొచ్చి ఫస్ట్ 1 పీఎంకి అయితే స్టార్ట్ అయింది. 1 పీఎం నుంచి మళ్ళీ 6:30 పీఎంకి అయితే వచ్చింది. 6:30 పీఎం నుంచి మళ్ళీ 2:00 అయితే 2:30కి అయితే వచ్చింది. ఇన్ని సార్లు మారడానికి కారణం ఏమనేసి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ 1 పీఎంలో మంచి టీఆర్పీ వస్తుంది, మంచి స్టోరీ ఉందనేసి 6 పీఎంకి అయితే షిఫ్ట్ చేశారు. అంటే సీరియల్ స్టోరీ ఎలా ఉంటుందో మీకు దానికన్నా ముందు తెలుసుకోవాలి. సీరియల్ స్టోరీ అనేది వాళ్ళు డిపెండ్స్ ఆన్ అంటే క్యారెక్టర్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తంటారు, ఎలా టీఆర్పీ వస్తుంది, అంటే కొత్త క్యారెక్టర్లు తీసుకురావాలి అనేసి 15 రోజులకి ఒక షెడ్యూల్ ఉంటుందనుకోండి. ఆ 15 రోజులకి 15 రోజులు ఖాళీ ఉంటుంది కదా! ఆ 15 రోజుల్లో స్టోరీని రాసుకుంటారు. ఒక లైన్ రాసుకున్నారంటే ఆ లైన్ ప్రకారం ఆ 15 రోజులు మీరు చూసుకున్నట్టయితే ఒకే పాయింట్ పైనైతే సీరియల్ రన్ అవుతా ఉంటుంది. సపోజ్ 'కార్తీక దీపం' తీసుకున్నాం. 'కార్తీక దీపంలో' దీప తాళిని ఆ విధంగా చేసింది కదా! జోష్న చేసిన తర్వాత ఇంగా కార్తీక్ అయితే ఒక షరతు పెట్టాడు. ఎక్కడైతే తాళి ఆ విధంగా జరిగిందో అక్కడే నా భార్య మెడలో తాళి కట్టాలి అనేసి అయితే షరతు పెట్టాడు. ఆ షరతు పెట్టిన తర్వాత అక్కడ సరే అనేసి పెళ్లి జరగడానికి దాదాపు ఒక 20-25 ఎపిసోడ్‌లు అయితే తీసుకున్నారు. అది జస్ట్ ఒక 10 డేస్‌లో అయితే షూటింగ్ తీసేసింటారు. ఆ షెడ్యూల్ ఆటికైతే అయిపోయింది. కార్తీక్ దీప పెళ్లి అయిపోయింది. ఆ కార్తీక్ దీప పెళ్లిలో ఒక మెలికైతే పెట్టారు. ఏం మెలిక పెట్టారు? సుమిత్ర గారు తాళిని దొంగతనం చేశారు. సుమిత్ర గారు తాళిని దొంగతనం చేసేదానికి అది మనకు చూపియలేదు. పెళ్ళిలప్పుడు చూపియలేదు జోష్న అంతా ప్లాన్ చేసిందనేసి. మళ్ళా వాళ్ళు ప్లాన్ చేసి చూపిచ్చారు మనకి. ప్లాన్ చేశారు కదా వాళ్ళు. ప్లాన్ చేసిన తర్వాత సుమిత్ర గారు గొడవలు, సుమిత్ర గారు దశరథ్ గారిని కలపాలనేసి మన కార్తీక్ బాబు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని సకల విధాల ప్రయత్నాలు చేసి మొత్తానికి శౌర్య భర్తలో అయితే కలిసారు అనేసి మనం అనుకున్నాం. కలిసారు అయితే అనుకున్నాం. అక్కడ శౌర్య బర్త్‌డే అనేసి కలుస్తారని లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు సండేలోనే చెప్పాను కాబట్టి మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. అలాగే 'బ్రహ్మముడి' సీరియల్ తీసుకున్నట్టయితే రాజగతం మర్చిపోయాడు. లాగినారు. ఇంక కావ్య ప్రెగ్నెన్సీ చేసినారు. కావ్య ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు కావ్యని కూడా మనం మొత్తానికి చూసుకున్నట్టయితే కావ్య ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ క్రియేట్ చేసి ఇంక లాగుతా ఉంటారు. పెద్ద సీరియల్ అంటేనే శాంతాలు చేసి లాగుతా ఉంటారు. ఇంగ 'ఇల్లు ఇల్లాల పిల్లల' గురించి నేను ఇవంతా ఎందుకు చెప్తానంటే మీకు ఒక క్లారిటీ రావడం కోసం చెప్తాన్నాను. నేను సీరియల్ ఎంతలా ఇంపార్టెంట్ ఇస్తానని చెప్పడానికి. ఇంక 'ఇల్లు ఇల్లాల పిల్లలు' సీరియల్ చూసుకున్నట్టయితే 'ఇల్లు ఇల్లాల పిల్లల్లో' మన వల్లి క్యారెక్టర్ గురించి వల్లి వాళ్ళ అమ్మ నాన్న గురించి అలాగే 10,00,000 వల్లి భర్త 10,00,000 తెచ్చాడు కదా! 10,00,000 రామరాజు పెద్ద కొడుకు 10,00,000 తెచ్చాడు. ఆ 10,00,000 ఎలా కాపాడుకుంటారో అనేసి మనమైతే సకల విధాలా ప్రయత్నించాం కదా! కానీ మొత్తానికైతే వాళ్ళ చాప్టర్‌నయితే సింపుల్‌గా అయితే క్లోజ్ చేసేసి ఇక్కడ కళ్యాణ్ దాదాపు ఒక 6 నెలలు అయిపోయింది ప్రేమకి, ధీరజ్‌కి పెళ్లయ్యి. ఇన్ని రోజులు కనపడింది కళ్యాణ్ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు ఒక 20 రోజుల నుంచి ప్రేమనైతే తిప్పలు పెడతా ఉంటారు కదా! అదే స్టోరీ. అంటే ఇప్పుడు ప్రేమ స్టోరీ కూడా రేపు ఒకవేళ రామరాజు గారి నిజం తెలిసిపోయిందనుకోండి, అప్పుడు ప్రేమ స్టోరీ వేరే టర్న్ అవుతుంది. అప్పుడు కళ్యాణ్ క్యారెక్టర్ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నిజం తెలిసిపోయిన తర్వాత ఇంక కళ్యాణ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కాబట్టి కళ్యాణ్ క్యారెక్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అదే విధంగా ఇప్పుడు మన జోష్న తప్పులకి ఎప్పుడు సాక్ష్యాలు తెస్తాడో కార్తీక్ బాబు ఓ కాలంలో చెప్పినాడు. నేను మామయ్యని ఎవరు కాల్చారో నిరూపిస్తా అనేసి. దాని గురించి కంప్లీట్‌గా మర్చిపోయినారు. అట్టా స్టోరీ అనేది కంప్లీట్‌గా మర్చిపోతా ఉంటారు. 'నిండు మనసులు' సీరియల్‌నైతే నేను గట్టిగా రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఆ 6:30 పీఎం స్లాట్‌లో కరెక్ట్ టైమే అని చెప్పొచ్చు. అక్కడ 6:30కి, 6 పీఎంకి వీటికన్నిటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదబ్బా! ఆఫ్టర్‌నూన్‌లోకి వచ్చేదానికన్నా 6, 6:30 పీఎమ్స్ చాలా తక్కువైతే వస్తా ఉన్నాయి. అక్కడ టైమింగు
వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. అలాగే 'గుండెనిండా గుడిగంటలు' తీసుకున్నట్టయితే 'గుండెనిండా గుడిగంటలు' ఫుల్ అసలు లిటరల్లీ చెప్పాలంటే ఒక కామెడీ సీరియల్ లాగా అయితే అందరూ చూస్తా ఉన్నారు. కామెడీ సీరియల్ లాగా చూస్తా ఉంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎక్కువ సెంటిమెంటల్ కలగలిపేస్తా ఉంటారు. అంటే ప్రభావతి గారు బాలు తప్పు చేసినా గానీ మీనానే శిక్షిస్తారు. అలాగే బాలు ఏమన్నా మాట్లాడినా గానీ నువ్వు ఉసుగొలుపుతాండావా, నువ్వు ఉసుగొలుపుతాండావా, నువ్వు ఉసుగొలుపుతాండావా అనేసి ప్రభావతి గారు పెద్ద కొడుకుని, పెద్ద కోడల్ని వెనకేసుకొనొచ్చి వాళ్ళనైతే వాళ్ళు పెద్ద కొండలాగా అయితే నిలబడ్డారు మనోజ్‌కి, అలాగే రోహిణికైతే. ఇక్కడ శృతి అయితే అత్తగారిని కూడా లెక్క చేయకుండా అయితే కరెక్ట్‌గా మాట్లాడుతాంది. కరెక్ట్‌గా కౌంటర్‌లయితే ఇస్తాంది. ఎందుకంటే మీనా అంటే శృతికి కొంచెం ఒక పాజిటివ్ వే ఉంది కాబట్టి అక్కడైతే శృతి మన రోహిణి వాళ్ళ నాయనన్న చూడలేదు గానీ, శృతి ఎంత రిచ్చు ఏమనేసి తెలుసు కాబట్టి మన ప్రభావతి గారైతే అనేకమంది ఉంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేమంటే దుడ్డుండే వాళ్ళు ఏం చెప్పినా రైటు. దుడ్డులో నెల్లు అమ్మ, అన్న ఇంకో పదం వస్తుంది చూడండి. ఆ పదం అయితే అంటారు. ఖచ్చితంగా అదే జరుగుతాంది. సొసైటీలో జరుగుతాండేది అదే కాబట్టి ఆ విధంగా అయితే జరుగుతాంది. ఇక్కడ మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి 'నువ్వుంటే నా జతగా' సీరియల్ గురించి కూడా ఒక మాట మాట్లాడుకున్నట్టయితే 'నువ్వుంటే నా జతగా' సీరియల్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంది. అన్ని సీరియల్స్‌తో పోల్చుకుంటే క్వాలిటీ వైస్‌గా 'నువ్వుంటే నా జతగా' సూపర్‌గా అయితే ఉంది. నేను అలాగే మన ఛానెల్‌లో అయితే వాళ్ళు సాలరీలు అంటే ఒక రోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనేసి దాన్ని కూడా అయితే చేస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇక్కడ ఈ సీరియల్‌లన్నిటిని నేనెందుకు మీకు కంపారిజన్ చేసి చెప్పాను అనేసంటే 'బ్రహ్మముడి' తీసుకున్నట్టయితే 'బ్రహ్మముడి' 7:30లో నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంది. కానీ 'బ్రహ్మముడి' స్టోరీ అనేది కంప్లీట్‌గా సైడ్ ట్రాక్ అయితే అయిపోయింది. సైడ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఛానల్ వాళ్ళు ఎలా చూస్తారంటే ఒక సీరియల్‌ని 10 మంది నుంచి 20 మంది చూస్తారంట. 10 మంది నుంచి 20 మంది చూసి స్టోరీ 15 ఎపిసోడ్‌లు జరుగుతుంది కదా! 15 ఎపిసోడ్‌ల తర్వాత మీరు ఎలాంటి కంటెంట్ తీసుకొస్తా ఉంటారు? ఎలాగ స్టోరీ తీసుకుపోతా ఉంటారు? ఏం కంటెంట్ చూపిస్తా ఉంటారు? అనేసి ఒక నెల ముందు స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర పెట్టాలంట. పెట్టిన తర్వాత ఆ 15 రోజుల ఎపిసోడ్‌లు వాళ్ళు చూసుకుంటారు. ఏం జరుగుతుందని 15 ఎపిసోడ్‌లు చూసుకున్న తర్వాత వాళ్ళకి మైండ్‌లో డిసైడ్ అవుతుంది కదా! ఎందుకంటే వాళ్ళ ఛానెల్ రన్ చేయాలంటే అంత ఈజీగా అయితే కాదు కాబట్టి వాళ్ళు రన్ చేసిన తర్వాత ఈ సీరియల్‌నైతే ఆఫ్టర్‌నూన్‌కేయాలి. ఆఫ్టర్‌నూన్‌లో కొంచెం డల్‌గా ఉండే సీరియల్, కొంచెం పాజిటివ్ ఉండే సీరియల్ గాని పోయిందంటే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువుంది. ఈ ఫ్యాన్ బేస్ గాని పోయిందంటే ముందు సీరియల్‌కి, ఎనకాల సీరియల్‌కి కొంచెం పవర్ వస్తుంది అనేసైతే వాళ్ళు చూసారు. కానీ 'బ్రహ్మముడి' వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ వచ్చిందంటే నేను ఇది కూడా ఒక రికార్డ్ అయితే చెక్ చేశాను. అంటే 'బ్రహ్మముడి' రాకముందు టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా నేనైతే రికార్డ్ అంతా చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. 1 పీఎం స్లాట్‌లో 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ వచ్చేటప్పుడు కూడా మాక్సిమమ్ 6+ టీఆర్‌పీ అయితే వస్తుంది. కానీ 'బ్రహ్మముడికి' ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి 7+ టీఆర్‌పీ వస్తుంది. నేను 8 టచ్ అవ్వాలనేసి దాదాపు సీరియల్ స్టార్ట్ అయిన రోజు నుంచి అయితే అనుకుంటానున్నాను. అంటే 7.95 అయితే ఒక వీక్ అయితే వచ్చింది. ఆ వీక్‌లో కావ్య ప్రెగ్నెంట్ అయితే ఇంగా ఎక్కువొస్తుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఇంగా ఎక్కువొస్తుంది అనేసి నేనైతే బాగా అనుకున్నాను. కానీ బాగా సీరియల్‌ని ల్యాగ్ చేయడం వల్ల అయితే డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. దానికోసం అనేసి 7 పాయింట్ చేంజ్ అయితే వస్తుంది. ఈ వీక్ కన్నా ఎంతొస్తుంది అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. అలాగే 'నువ్వుంటే నా జతగా' సీరియల్ 9:30కి అయితే వస్తుంది. 9:30కి వచ్చే సీరియల్ పాపము ఏం పాపం చేసుకున్నాయో తెలీదు. 'సత్యభామ' 9:30కి అయితే వస్తుంది. అలాగే 'ఎన్నెన్నో జన్మలలో' 9:30కి వస్తుంది. ఈ 'బిగ్ బాస్' వల్ల 9:30 నుంచి 6 పీఎం స్లాట్ ఒక్కటే ఖాళీ అవుతుంది ఆ టైంకి. ఆ 6 పీఎం స్లాట్ ఖాళీ అవ్వడం వల్ల ఆ టైంలో అయితే ఏస్తా ఉంటారు. 9:30 పీఎంలో 9+ టీఆర్‌పీ, 10+ టీఆర్‌పీ కూడా వచ్చింది 'నువ్వుంటే నా జతగా'. అలాంటి సీరియల్ 4.75కి అయితే పడిపోయింది. మరీ చానా చీప్‌గా అయిపోయింది. ఈ వీక్‌లో ఎంతొస్తుంది అనుకుంటున్నారు 'నువ్వుంటే నా జతగా' సీరియల్? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూసాను ఈ వీడియో చేసే ముందు. ఒకవేళ ఆర్టిస్టులు గాని ఏమైనా ప్రశ్నించారనుకోండి, తప్పు ఇది రైటు అనేసి ఏమైనా ప్రశ్నించారనుకోండి, నెక్స్ట్ డేకే ఆర్టిస్టులు అయితే మారిపోయుంటారంట. మనం చిన్ని సీరియల్ చూసుకున్నట్టయితే అదేం జరిగిందో మనకు తెలీదు. హీరోయిన్ రీప్లేస్‌మెంట్ కోసం ఓన్ కామెంట్స్ చేశారంట. మీరే కామెంట్స్ చేశారంట. మీ కామెంట్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేసి హీరోయిన్‌ని అయితే మార్చేశారు. అక్కడ మీరు చూసుకున్నట్టయితే అలాగే మనం చానా సీరియల్‌లో మనం చూస్తా ఉంటాం. ఒక ఫోటో ఏసి హీరో నుంచి వేరే వాళ్ళొస్తారు. 'గుండెనిండా గుడిగంటలో' కూడా ఫస్ట్ రోహిణి క్యారెక్టర్ వేరే వాళ్ళున్నారు. సెకండ్ రోహిణి క్యారెక్టర్ వేరే వాళ్ళొచ్చారు. ఆ విధంగా ఎప్పుడు ఎవరు మారిపోతా ఉంటారో అసలు తెలియట్లేదు. అలాగే సీరియల్ ఎండింగ్ గూడా ఎంత సస్పెన్స్‌గా జరుగుతున్నాయంటే ఇప్పుడు 'మామగారు' సీరియల్ అసలు ఎవరన్నా అనుకున్నారా ఎండ్ అయిపోతుందనేసి? అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఎండ్ అయిపోయింది. 'గీతా ఎల్ఎల్‌బి' సీరియల్ 'బిగ్ బాస్' కోసం అయితే ఎండ్ చేసేసారు. ఇంక 'భానుమతి' సీరియల్ టీఆర్‌పీ రాలేదని ఎండ్ చేశారా? లేకపోతే ఎందుకు ఎండ్ చేశారో అసలు తెలియనే తెలీదు. అలాగా సీరియల్‌ని ఎప్పుడు ఎండ్ చేస్తారో కూడా తెలీదంట. మార్నింగ్ కెమెరా స్టార్ట్ కెమెరా అని అంటారంట. సాయంకాలానికి సీరియల్ శుభం కార్డ్ పడబోతుంది అనేసి అంటారంట. జస్ట్ ఇంటర్వ్యూ చూసాను. మీరు కావాలనుకుంటే ఆ ఇంటర్వ్యూ కావాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఆ లింక్‌ని మీకు పంపిస్తాను. మీకు క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుంది, సీరియల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏమనేసి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టోరీ కన్నా ఇంపార్టెంటు టైం అనేసి నేనైతే నమ్ముతాను. మీరేమనుకుంటున్నారు? స్టోరీ ఇంపార్టెంట్ అనుకుంటా ఉంటారా? లేకపోతే టైం ఇంపార్టెంట్ అనుకుంటా ఉంటారా? అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకో వీడియో చూస్తే నచ్చిందనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ సో మచ్.